అఖిల భారత కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున డిమాండ్ డే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్తో పాటు పెద్ద ఎత్తున జిల్లాల నాయకులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. మనందరికీ తెలుసు, ఈరోజు దేశవ్యాప్తంగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విధానాలు యథేచ్ఛగా అమలు చేస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న బొగ్గు బ్లాకులను వేలం వేయడం కోసం హైదరాబాద్ నుంచే ప్రయత్నం చేశారు. ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతూ ఉన్నది. అలాగే అన్ని కార్మిక సంఘాలని, కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలను కలిపి ఒక రౌండ్ టేబుల్ పెట్టి రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే జూలై 18వ తేదీ నాడు ఈ బొగ్గుల వాకుల వేలానికి సంబంధించిన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సింగరేణి భవన్ కార్యక్రమాన్ని మనం ముట్టడించబోతూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా అందరూ పాల్గొనాల్సి చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్స్ చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే రోగులకు సరైనటువంటి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు అందరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి నిరసనగా ఈరోజు డైరెక్టరేట్ ముందు కూడా 12వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చి ఉన్నాం. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసే కార్యక్రమం చేపట్టిందో వాటిని విత్డ్రా చేసుకోవాలని ఈ రకంగా మొత్తం కూడా ఒక 24 డిమాండ్ల పైన పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడకపోతే మన యొక్క ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని గట్టిగా ప్రతిఘటించకపోతే రేపు కనీసం మనుగడకే ముప్పు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని వెంటగట్టాలని చెప్పేసి సిఐటి అఖిల భారత నాయకత్వంలో ఈరోజు జూలై 10వ తేదీన దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రధాన డిమాండ్లు ఏంటంటే స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించరాదని, అట్లాగే ఇట్లా లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ రద్దమైనటువంటి డిమాండ్లతో దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అట్లాగే అవే కాదు, దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానాలని ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ చెప్పుల్లో కాలు పెట్టాలని చెప్పేసి చూస్తుంది. అందులోనే అట్లాగే ఐటీఎస్లో ఈరోజు జీవో నెంబర్ 5 తీసుకొచ్చి ఈరోజు కనీసము చట్టాలు వర్తించవని చెప్పేసేటటువంటి జీవో తీసుకొచ్చింది. అంటే మొత్తం కార్మికుల హక్కులని కాలరాసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పోరాటాలు తప్ప ఇంకొకటి మార్గం లేదని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈ పోరాటాలను ఉధృతం చేయాలి. సమరశీల పోరాటాలు నిర్వహించి అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజా వ్యతిరేక పాలకులు కొనసాగడానికి వీల్లేదని చెప్పేసి ఆ రకంగా పోరాటాలు ఉధృతం చేయాలి. ఆ పోరాటాలు ముందుండాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వంతో 3వసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మిక వర్గం మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియాలని సిఐటియు పిలిచింది. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్ సుందరయ్య విచారణ కేంద్రంలో ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో 3వసారి అధికారంలోకి వచ్చింది, సంకీర్ణంగా వచ్చింది. 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేకమైన విధానాలు, కార్మిక వ్యతిరేకం కావచ్చు, రైతు కావచ్చు, వ్యవసాయ కార్మికులు మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా అనేక వ్యతిరేక విధానాలు బీజేపీ అనుసరించింది. ఆ వ్యతిరేకతోటే ఇంటి మెజార్టీ రాకుండా బీజేపీ ప్రభుత్వానికి పరిస్థితి కార్మిక వర్గం ప్రజలందరూ కూడా అలాంటి బుద్ధి చెప్పిన పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ అతి తక్కువ సమయం అంటే పార్లమెంటు సమావేశాలు కూడా జరగకుండానే ఈ ప్రజాన్ని వేగవంతంగా అమలు చేయడం కోసం బీజేపీ అనేక ప్రయత్నాలు ముందుకొచ్చింది. ఈరోజు సింగరేణిని ప్రైవేటీకరణ, బొగ్గు ప్రైవేటీకరణ కోసం, అట్లాగే మానిటైజేషన్ దాని పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయాలని 4 లేబర్ కోడ్లు 10 సంవత్సరాలు వ్యతిరేకిస్తే కార్మిక వర్గం మళ్ళీ వచ్చి ఈరోజు నేను వేగవంతంగా అమలు చేస్తాననేసి చెప్పింది. అట్లాగే ఈ పిఎఫ్కు సంబంధించి ఎవరైతే సకాలంలో చెల్లించారో యజమానులు వాళ్ళకి జరిమానా అనేది తీసేస్తాననేసి ఈరోజు ఆ చట్టాన్ని కూడా నిర్ణయం చేయాలనే పద్ధతిలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అట్లాగే స్కీమ్ వర్కర్లకు సంబంధించిన సమస్యలు ఏ ఒక్కటి కూడా ఈరోజు పరిష్కారం చేస్తారని చెప్పట్లేదు. ఈరోజు 1,00,000 మంది కార్మిక వర్గం కనీస వేతనం 26,000 ఉండాలి, పిఎఫ్ ఉండాలి, ఉద్యోగ భద్రత ఉండాలి. ఈరోజు ధరల్ని తగ్గించాలనేసి ఇవన్నీ అడుగుతుంటే ఇవన్నీ కాకుండా ఈరోజు వ్యతిరేకమైన మళ్ళీ తీసుకొచ్చి హక్కుల్ని మొత్తం కాల రాసి ఎట్టి చాకరీని కొనసాగించాలనే పద్ధతిలో ఈ బీజేపీ ముందుకు పోతుంది. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. ఈ
ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఇది నిరంతరం ఉండాలన్న కాలంలో పెద్ద పటాలు సమ్మె కూడా దిగుతామనేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.